నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలకు, శ్రేయోభిలాషులకు, అభిమానులందరికీ కూడా శిరస్సు మంచి నమస్కారం తెలియజేస్తూ, నేను మీ చంద్రబాబు అరవింద్ బాబు టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా రేపు 2024 మే 13 జరిగే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎండనక, వాననక, రాత్రనక, పగలనక 2019లో ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా 5 ఏళ్ళుగా నా ప్రజల కోసం, నా ప్రజల కొరకు రాత్రిపగలు కష్టపడుతూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని మరి ప్రతి సోమవారం స్పందన కార్యక్రమానికి వెళ్ళి వారి ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి అన్నిత్యం పోరాటం చేస్తున్న మీ అన్నని, మీ చంద్రబాబు అరవింద్ బాబుని అభినందించండి, ఆశీర్వదించండి, దీవించండి. అటువంటి మీ చంద్రబాబు అరవింద్ బాబుని మనస్ఫూర్తిగా దీవించండి, గెలిపించండి. ఒక్కసారి అసెంబ్లీ పంపించుకొని నా ప్రజలను కోరుతున్నాను. మీ చంద్రబాబు అరవింద్ బాబు. నా భర్త నర్సరావుపేట పట్టణంలో ఒక అత్యంత సక్సెస్ఫుల్ ఆర్థోపెడిక్ సర్జన్గా పనిచేస్తున్నారు. అందరికీ తెలిసిన వ్యక్తే, అందరూ అభిమానించే వ్యక్తే నా భర్త. ఈరోజు మీ ముందుకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నారు. ఆయనని అత్యంత మెజారిటీతో గెలిపించి మీ అందరూ తన ఇంట్లో ఒక మనిషిగా, ఎమ్మెల్యేగా, ఈ ఊరికి ఎమ్మెల్యేగా ఆయన గెలిపించుకుంటారని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయబోతున్నారు. ఈ 5 సంవత్సరాలు, గడిచిన 5 సంవత్సరాలు ఆయన వృత్తిని, కుటుంబాన్ని పక్కన పెట్టి ఎంతగానో కృషి చేసి నర్సరావుపేట ప్రజలందరికీ అండగా ఉన్నారు. ఆయన గెలిపించుకునే టైం ఆసన్నమైంది. మే 13 తారీఖున ఆయన పడ్డ కష్టానికి మనం ఓటు ఆయుధంగా చేసుకొని, ఆయనకి ఓటు వేసి గెలిపించుకొని, అసెంబ్లీకి పంపించుకొని, మన నర్సరావుపేట నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి ఆగిపోయిందో వాటికి అభివృద్ధి చేసుకునే ధోరణిలో ఆయన గెలిపించుకుందామని నేను అందరినీ ఓటు అభ్యర్థిస్తున్నాను. గడిచిన 5 సంవత్సరాలు నాన్నగారు డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ, కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటూ ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని తన శక్తికి మించి మీకోసం, మన నియోజకవర్గం కోసం ఎంతో పాటుపడ్డారు. అలాంటి ఒక మంచి నాయకుడిని మనం అసెంబ్లీకి పంపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దానికి మీ వంతు సాయం మీ ఓటు రూపంలో, అమూల్యమైన ఓటు రూపంలో ఈవీఎం బ్యాలెట్ మీద ఉన్న 1వ నంబర్ సైకిల్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటును వేసి నాన్నగారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.